హాయ్ ఫ్రెండ్స్, ఛానలుకి స్వాగతం. ఫ్రెండ్స్, కార్పెంటర్ గా పనిచేసే ఒక అబ్బాయి ఇంటికి అమ్మాయి తరపు వాళ్లు పెళ్లి సంబంధం మాట్లాడటానికి ఇంటికి వస్తారు. అప్పుడు రెండు కుటుంబాలు అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాయి. కాని అకస్మాత్తుగా ఒక అమ్మాయి అక్కడికి వచ్చి, మీరు చేస్తుంది చట్ట విరుద్ధం, నేను మిమ్మల్ని అలా చెయ్యనివ్వను అని చెబుతుంది. ఇది విన్న ఆ అమ్మాయి షాక్ అవుతుంది. ఇంతలో అమ్మాయి తరపువారు, ఇది చట్టవిరుద్ధం ఎలా అవుతుంది అని అడుగుతారు. మా కూతురికి పెళ్లి చేయటం చట్టవిరుద్ధమా అని అంటారు. అప్పుడు ఆమె మాట్లాడుతూ, నో, పెళ్లి చేయటం చట్టవిరుద్ధం కాదు, కాని మీ కూతుర్ని వేరొకరి భర్తకు ఇచ్చి వివాహం చేయటం చట్టవిరుద్ధం. నిజానికి మీరు మీ అమ్మాయికి ఏ అబ్బాయితో పెళ్లి చేయాలనుకుంటున్నారో అతను నా భర్త, నేను జడ్జిని. ఇలా చేస్తే మీకేం జరుగుతుందో తెలుసా అని అడిగింది. ఇది విన్న తర్వాత అమ్మాయి వాళ్ల కుటుంబ సభ్యులంతా కూడా భయంతో అక్కడ్నుంచి పారిపోతారు. ఆ తర్వాత ఆ అబ్బాయికి ఊహించని షాక్ తగులుతుంది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రాజస్థాన్లో రాకేష్ అనే కుర్రాడు ఉన్నాడు. అతడు ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్నాడు. తన తండ్రితో కలిసి తమ ఇంటికి దగ్గర ఉండే ఒక అబ్బాయి పెళ్లికి వెళ్తాడు. వారు అక్కడికి వెళ్ళాక ఆ అబ్బాయికి కూడా అక్కడే పెళ్లి కుదిరిపోయింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, పక్కింటి అమ్మాయే, రాకేష్తో సమానమైన వయస్సు గల అమ్మాయి. ఆమె కూడా 6వ తరగతే చదువుతుంది. ఆ అమ్మాయి పేరు మంజుల. మంజుల తండ్రి రాకేష్ని చూడగానే రాకేష్ తండ్రితో సంబంధం మాట్లాడటం ప్రారంభిస్తాడు. రాకేష్ తండ్రికి ఈ విషయం నచ్చి, ఓకే బ్రదర్, పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసేయండి అంటాడు. ఆయనకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. ఇప్పుడు ఈ విషయం విన్న మంజుల తండ్రి సరే అని ఆ పెళ్లి మండపంలోనే రాకేష్కి మంజులను ఇచ్చి పెళ్లి చేసేస్తారు. అయితే మేజర్లయ్యాక అప్పుడు మా ఇంటికి మీ అమ్మాయి వస్తుంది, మీ ఇంటికి మా అబ్బాయి వస్తాడు అని అనుకుంటారు. పెళ్లి తంతు అయిపోయాక రాకేష్ వాళ్ల ఇంటికి వచ్చేస్తాడు. రాకేష్కి కేవలం 11 సంవత్సరాలు. తనకు వివాహం అయ్యింది అని తప్ప మిగతా విషయాలు ఏవీ తెలియవు. తర్వాత అతను చదువులో వీక్ అయిపోతాడు. కాని ఏదో ఒక రకంగా 10వ తరగతి పాస్ అవుతాడు. అయితే ఇది గ్రామీణ ప్రాంతం కావటంతో అప్పట్లో ఈ విషయాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు అతడి తల్లిదండ్రులు. ఆ తర్వాత రాకేష్ క్రమక్రమంగా ఉన్నత చదువులు చదివి 12వ తరగతికి వచ్చాడు. కాని ఫెయిల్ అయ్యాడు. అప్పుడు అతని తండ్రి ఇలా అంటాడు, బాబూ, ఈ చదువులు నీ వల్ల ఏ పని కాదు, కాబట్టి ఇప్పుడు ఏదో ఒక పని చూసి పని నేర్చుకో, దాంతో కనీసం బ్రతకొచ్చు కదా అని సలహా ఇస్తాడు. రాకేష్కి కూడా ఈ విషయం నచ్చింది. దీని గురించి ఆలోచిస్తూ అతను కార్పెంటర్ పనిని నేర్చుకుంటాడు. సుమారు 1.5 ఏళ్ల సమయంలో అతను నైపుణ్యం కలిగిన హస్త కళాకారుడవుతాడు. ఇక మరోవైపు రాకేష్ తల్లిదండ్రులు పిల్లవాడు డబ్బు సంపాదించడం ప్రారంభించాడని చాలా సంతోషంగా ఉంటారు. అయితే చిన్నప్పుడే పెళ్లైపోయింది కాబట్టి కోడల్ని ఎందుకు ఇంటికి తీసుకురాకూడదు అనుకుంటారు. పెళ్లి జరిగిన విషయాన్ని తలుచుకుంటూ రాకేష్ తండ్రి తన కొడుకును తీసుకుని పెళ్లి కూతురు ఇంటికి వెళ్లి, ఇప్పుడు నా బిడ్డ చదువుకుని తన పని తాను చేసుకుపోతున్నాడు, కాబట్టి ఇక ఇప్పుడు మీరు కూడా మీ కూతుర్ని మా ఇంటికి పంపించండి, ఇద్దరూ కలిసి సంసారం చేసుకుంటారు అని అంటాడు. అయితే ఇక్కడ మంజుల 10వ తరగతిలో 12వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించటం వల్ల ఇంకా పై చదువులు చదువుకుంటానంటూ తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో ఆమెను పై చదువుల కోసం బయటికి పంపించేశారు ఆమె తల్లిదండ్రులు. నిజానికి మంజులకు జడ్జి కావాలనేది ఆమె కల అని చెప్పింది. ఆల్రెడీ ఎలాగో వెళ్లిపోయింది కాబట్టి చదువు పూర్తి చేసుకుని జడ్జి కావటానికి ట్రై చేస్తే తప్పేం లేదు కదా, ఒకసారి ప్రయత్నించి చూస్తాను, నష్టమేమిటని అడిగేసరికి కాదనలేకపోయాం అని మంజుల తల్లిదండ్రులు రాకేష్ తండ్రికి చెప్తారు. మీ కోడలు జైపూర్లో ఉంటూ LLB చేస్తుందని చెబుతారు. కొన్ని రోజుల తర్వాత మంచి లాయర్ అవుతుందని, ఆ తర్వాత జడ్జి కావాలనుకుంటుందని, కాబట్టి ఆమె జడ్జి అయ్యి తిరిగి వచ్చే వరకు మీరు వేచి ఉండాలి అని అంటారు మంజుల తల్లిదండ్రులు. ఇది విన్న రాకేష్ తండ్రి సరే అంటాడు. అమ్మాయి చదువుకుంటానంటే చదువుకోనివ్వండి, మా అబ్బాయికి ఎలాగూ చదువు మీద మనస్సు, శ్రద్ధ లేవు అని అంటాడు. ఇక రాకేష్ తండ్రి అక్కడ్నుంచి తిరిగి వచ్చి ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెబుతాడు. తన భార్య లా చదువుతోందని తెలియగానే లాయర్ అయ్యాక తనను భర్తగా ఒప్పుకోదేమో అని ఆలోచించటం మొదలు పెడతాడు రాకేష్. కాని తన కుటుంబ సభ్యుల మాట మీద నమ్మకం ఉంచుకుంటాడు. రాకేష్కి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు శివ. అతనికి వివాహ వయస్సు రాగానే పెళ్లి చేసేస్తారు పెద్దవాళ్లు. అలా పెళ్లైన తర్వాత తమ్ముడి భార్య ఇంట్లోకి వచ్చి ఇంటిని చక్కగా చూసుకోవటం మొదలు పెడుతుంది.
మరోవైపు మంజులకు ఎల్ఎల్బీలో కుమార్ అనే వ్యక్తి కలుస్తాడు. కుమార్ అక్కడే అద్దె గదిలో ఉండేవాడు. కుమార్కు డబ్బు సమస్య లేదు. ఓ రోజు సాయంత్రం మంజుల కూరగాయలు కొనేందుకు మార్కెట్కు వెళ్తోంది. మార్గ మధ్యంలో ఆమె కుమార్ని కలుస్తుంది. ఇప్పటివరకు ఇద్దరూ ఒకే క్లాస్లో చదువుకుంటున్నా కూడా ఎప్పుడూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇప్పుడు మార్కెట్లో ఒకరికొకరు ఎదురుపడేసరికి మాట్లాడుకోవటం మొదలు పెడతారు. మీరు ఇంత సాయంత్రం సమయంలో కూరగాయలు కొనటానికి ఎందుకు వచ్చారు అని కుమార్ మంజులని అడిగాడు. ఎందుకంటే సాయంత్రం పూట కూరగాయలు తక్కువ ధరకు దొరుకుతాయని, అందుకే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా సాయంత్రం పూట కూరగాయలు తెచ్చుకోవచ్చని, నా పని కూడా చేసుకోవచ్చని చెప్పింది మంజుల. ఈ విషయం కుమార్కి బాగా నచ్చింది. ఈ విషయం అతని మనసులో నాటుకుపోయింది. దీని తర్వాత కుమార్ క్రమంగా మంజులతో సాన్నిహిత్యం పెంచుకోవటం స్టార్ట్ చేశాడు. ఒకరోజు సాయంత్రం మంజుల కూరగాయలతో తిరిగి వస్తుండగా అతను ఆమె బ్యాగ్ తీసుకుని మంజుల రూంకి వెళ్లాడు. కుమార్ ఆమె గదిలోకి ప్రవేశించగానే ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ గదిలో పెద్దగా ఏమీ లేవు. కేవలం సాధారణ సౌకర్యాలతోనే మంజుల తన జీవితాన్ని గడుపుతోంది. దీని తర్వాత అతను మంజులను అడుగుతాడు, అసలు మీరు మీ జీవితాన్ని ఇలా ఎలా గడుపుతున్నారు? మీ జీవితాన్ని గడపటానికి మీకు ఇంకేమీ అవసరం లేదా అంటాడు. దీంతో మంజుల మాట్లాడుతూ, కుమార్, నా కుటుంబం ఐశ్వర్యవంతమైన కుటుంబం కాదని, నా ఫీజులు చెల్లించడానికి వారి వద్ద తగినంత డబ్బు మాత్రమే ఉందని ఆమె అంటుంది. కాబట్టి నేను నా చదువు కోసం తక్కువ ఖర్చుతో నా అవసరాలు తీర్చుకుంటూ ఉంటాను. ఇక్కడ నాకు ఎటువంటి సమస్య లేదు అని చెప్పింది. ఆ తర్వాత కుమార్ అక్కడ్నుంచి తిరిగి వెళ్లి మంజులకు అవసరమైన వస్తువులన్నింటినీ తీసుకుని వచ్చి ఆమె గదిని నింపేస్తాడు. అవన్నీ చూసిన మంజుల అతన్ని వారిస్తుంది. ఎందుకిలా చేస్తున్నావని అడిగింది. దీంతో అతను మాట్లాడుతూ, మంజులా, నేను మీ స్నేహితుణ్ణి. ఒక స్నేహితుడిగా నేను ఎంత చేయగలనో అంతా చేస్తాను. ఫ్రెండ్ని కాబట్టి ఇలా చేస్తున్నా అని చెబుతాడు. దాంతో మంజుల కూడా ఆ వస్తువులను తీసుకుంటుంది. కుమార్ కూడా మంజుల అవసరాలు తెలుసుకొని సహాయం చేస్తాడు. పుస్తకాలు కావాలంటే ఇచ్చేవాడు. చదువుకున్నాక తిరిగి ఇమ్మని మంజులకు చెప్పేవాడు. అలా ఇద్దరూ చదువుకునేవాళ్లు. కావాలంటే తానే స్వయంగా పుస్తకాలు కొని చదువుకోటానికి ఆమెకు ఇచ్చేవాడు. అలా కుమార్ ఎల్ఎల్బీ పూర్తి చేశాడు. ఎల్ఎల్బీ తర్వాత అదే కోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇప్పుడు అతను చట్టం గురించి తెలుసుకోవటం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే మంజుల మరియు కుమార్ ఇద్దరూ కూడా జడ్జిలు కావాలని కలలు కన్నారు. ఒకరోజు కుమార్ బర్త్డే వస్తుంది. మంజులను తన గదికి బర్త్డే ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తాడు. మంజుల అక్కడికి వెళ్ళాక ఆ గదిలో కుమార్ తప్ప మరెవరూ కనిపించలేదు. దీంతో మంజుల మాట్లాడుతూ, కుమార్, మీ పుట్టినరోజన్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరిని పిలవలేదా అని అడుగుతుంది. అప్పుడు కుమార్ మాట్లాడుతూ, మంజుల, నేను ఈ పుట్టినరోజు పార్టీని మీకోసం ప్రత్యేకంగా చేద్దామని పిలవలేదు అంటాడు. నేను నా మనసులోని ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు. ఇది విన్న మంజుల ఆ విషయం ఏమిటా అని ఆలోచించటం మొదలు పెడుతుంది. అప్పుడు కుమార్ మంజుల చేతిని పట్టుకుని ఆమెపై తనకు ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఈ విషయం విన్న మంజుల మాట్లాడుతూ, కుమార్, నేను నిన్ను నా మంచి స్నేహితుడిగా భావించేదాన్ని. కాని మీరు నా గురించి ఇలా ఆలోచిస్తారని నాకు తెలియదు అంటుంది. అప్పుడు కుమార్ మాట్లాడుతూ, ఏమైంది మంజుల, నేను నీకు నచ్చలేదా అని అడుగుతాడు. అదేం కాదు కుమార్, నాకు చిన్నప్పుడే పెళ్లైపోయింది. అలాంటప్పుడు నేను నీ ప్రేమను ఎలా అంగీకరించాలి? జీవితంలో ఒకేసారి పెళ్లవుతుంది. కాని నా పెళ్లి ఆల్రెడీ అయిపోయింది అని చెబుతుంది. ఇది విన్న కుమార్ కూడా మంజుల చెప్పేది కరెక్టేనని తెలుసుకొని తప్పు చేయకూడదు అనుకుంటాడు. ఆ తర్వాత మంజులకి సారీ చెప్పి, ఇక మీదట మనం స్నేహితులం, మంచి ఫ్రెండ్స్లా ఉందాం అంటాడు. మంజుల కూడా దీనికి అంగీకరించి, అవును మిత్రమా, మనం ఫ్రెండ్స్లా ఉండొచ్చు, ఏ సమస్య లేదు అంటుంది సంతోషంతో. ఇప్పుడు మంజుల మరియు కుమార్ తమ స్నేహాన్ని కొనసాగిస్తూ పై చదువులు చదువుకుంటూ ఉంటారు. ఇక వాళ్లకు న్యాయశాస్త్రం మీద ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నాక కుమార్ మరియు మంజుల ఇద్దరు కూడా జడ్జి పరీక్ష రాసి ఇద్దరూ జడ్జిలవుతారు. ఇప్పుడు మంజుల జడ్జి అయిన వెంటనే ఆమె తండ్రికి కూడా ఈ వార్త చెప్పి వాళ్లకు సంతోషాన్ని కలిగిస్తుంది. అత్తామామలు కూడా తమ కోడలు జడ్జయిందని తెలుసుకుంటారు. తర్వాత రాకేష్ తండ్రి తన గ్రామంలో మిఠాయిలు పంచటం ప్రారంభిస్తాడు. కాని అప్పుడు అతని కుమారుడు రాకేష్ మాట్లాడుతూ, నాన్నా, మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. నా కోడలు ఇప్పుడు జడ్జయింది అంటే మన ఇంట్లో కూడా చదువుకున్న ఒక జడ్జి ఉంది కదా అంటాడు ఆనందంతో. అందుకే ఈ ఆనందాన్ని గ్రామస్తులతో పంచుకుంటున్నాను అంటాడు. అప్పుడు రాకేష్ ఆయన్ని ఆపి, నాన్నా, మీరు చాలా అమాయకులు. ఒకసారి వెళ్లి వారిని అడిగి చూడండి.
ఇప్పుడు వాళ్ళ అమ్మాయి జడ్జ్ అయింది కదా, మన ఇంటికి పంపిస్తారో లేదో అని. వారు ఖచ్చితంగా మన ఇంటికి పంపించటానికి ఒప్పుకోరు అంటాడు. ఈ మాటలు విన్న రాకేష్ తండ్రి అలా ఏమీ అనరు అంటాడు. లేదు నాన్న, ఇప్పుడు వాళ్ళ అమ్మాయేమో జడ్జ్ అయింది, నేనేమో కార్పెంటర్ని కదా అంటాడు రాకేష్. అప్పుడు రాకేష్ తండ్రి మాట్లాడుతూ, సరే నువ్వు కంగారు పడకు, ఇప్పుడు నేను వెళ్లి వారితో మాట్లాడతాను అంటాడు. కాని అతని మనస్సులో కొడుకు మాటలు అనుమానాన్ని కలిగిస్తాయి. దీని తర్వాత రాకేష్ తండ్రి నేరుగా మంజుల తండ్రి వద్దకు వస్తాడు. అక్కడికి వెళ్లి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. కాని అదే సమయానికి మంజుల పేరెంట్స్ ని అభినందించటానికి చాలా మంది వాళ్ల ఇంటికి వస్తూ ఉండటంతో అతను సాయంత్రం వరకు వాళ్ల ఇంట్లోనే వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా సాయంత్రం అయ్యాక అందరూ వెళ్లిపోయాక మంజుల తండ్రితో మాట్లాడుతూ కోడల్ని మా ఇంటికి ఎప్పుడు పంపిస్తారు అని మాట్లాడటం మొదలు పెడతాడు. దాంతో మంజుల తండ్రి రాకేష్ తండ్రి మాటను సున్నితంగా నిరాకరిస్తాడు. మా కుమార్తె ఇక మీ కుమారుడితో జీవించలేదు అంటాడు. మీరు మీ కుమారుడికి వేరే అమ్మాయితో మళ్లీ వివాహం జరిపించండి అంటాడు. ఆ మాటలు విన్న రాకేష్ తండ్రి షాక్ అయిపోతాడు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటాడు రాకేష్ తండ్రి. దానికి బదులుగా మంజుల తండ్రి సమాధానమిస్తూ, నేనేం చెబుతున్నానో మీకు వినబడలేదా అని అంటాడు. నా కూతురు ఇప్పుడు జడ్జ్ అయింది. మీ అబ్బాయి 12వ తరగతి ఫెయిల్ అయ్యాడు, కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి బ్రతకలేరు అంటాడు. దీంతో మీరు అలా మాట్లాడొద్దు, ఇది మంచిది కాదని రాకేష్ తండ్రి చెబుతాడు. నా కొడుకు చిన్నతనంలోనే మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కాబట్టి మీరు మీ అమ్మాయిని మీ ఇంట్లో ఉంచుకోవటం కరెక్ట్ కాదు అంటాడు. అప్పుడు మంజుల తండ్రి మాట్లాడుతూ, బాల్య వివాహం చట్టబద్ధమైన నేరం. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే నా కూతురు జడ్జ్ అనే విషయం తెలుసుగా, ఆమె మిమ్మల్ని ఏదైనా చేయగలదు అంటాడు పొగరుగా. ఈ విషయాలన్నీ విన్నాక మంజుల తండ్రి చెప్పింది కరెక్టేనని తెలుసుకొని నిరాశగా అక్కనుంచి బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఇక ఇప్పుడు ఇంటికి రాగానే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పటంతో ఇంట్లో విషాద వాతావరణం నెలకొంటుంది. రాకేష్ కూడా దీని గురించి చాలా బాధపడతాడు. దాంతో అతని మనస్సులో చాలా ఆలోచనలు రావటం మొదలవుతాయి. భార్య విజయం సాధిస్తే తన దగ్గరకు రాదు అని ఎప్పుడైతే అనుకున్నాడో అనుకున్నట్లే జరిగింది. కాబట్టి ఆమె అతని వద్దకు రాదు అని డిసైడ్ అయిపోయాడు. కాబట్టి అతను తన కుటుంబ సభ్యులకు ఇదంతా వివరించి, నో ప్రాబ్లం, కంగారు పడకండి, ఏం జరిగిందో జరిగిపోయింది, అంతా మర్చిపోయి తర్వాత మనం ఏం చేయాలో ముందు అది ఆలోచించండి అని చెప్తాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు కుటుంబ వాతావరణం పూర్తిగా మారిపోయింది. కాని క్రమంగా రాకేష్ ఈ పరిస్థితిని చక్కదిద్దుకుంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన వెంటనే రాకేష్ తండ్రి, బాబూ పర్వాలేదు, నీకు మళ్లీ పెళ్లి చేస్తామని చెప్పి మంచి అమ్మాయి కోసం వెతకటం స్టార్ట్ చేశాడు. చివరికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. సంబంధం కుదిరిన వెంటనే ఆ అమ్మాయిని, వాళ్ల ఫ్యామిలీని తన కొడుకు రాకేష్ ను చూసేందుకు ఇంటికి పిలిచారు రాకేష్ తండ్రి. అయితే అదే రోజు హఠాత్తుగా మంజుల ఎక్కడ్నుంచి వచ్చిందో కాని వచ్చింది. ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోతని చెప్పటం మొదలుపెట్టింది. మీ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుందామనుకుంటుందో అతను నా భర్త, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోనివ్వను, మీరు ఇంకా బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను జడ్జిని అనే విషయాన్ని గుర్తుంచుకోండి, నేను మిమ్మల్ని ఏమైనా చేయగలను అని చెప్పింది. ఇప్పుడు ఇవన్నీ విని ఆశ్చర్యపోయిన అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులు కోపంతో అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఇవన్నీ చూసిన రాకేష్, అతని కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. మంజుల ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఆమె ఇక్కడికి రావటం వెనక ఆంతర్యం ఏమిటని వారనుకుంటున్నారు. ఆ తర్వాత రాకేష్ తండ్రి వచ్చి, అమ్మా, మీ నాన్నగారు ఒప్పుకున్నారా నువ్వు ఇక్కడికి రావటానికి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఆ తర్వాత మంజుల తన పాయింట్ ని రాకేష్ తండ్రికి చెప్పటం ప్రారంభిస్తుంది. మీరు అపార్థం చేసుకోకండి నన్ను, మా పేరెంట్స్ వల్ల మీకు నష్టం జరిగింది. ఎందుకు మా పేరెంట్స్ మిమ్మల్ని అలా అన్నారో నేను చెబుతాను. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు కుమార్ అనే స్నేహితుడు ఉండేవాడు. నా చదువు విషయంలో అతను నాకు చాలా సహాయం చేశాడు. అలా మేమిద్దరం మా విషయాలను, కుటుంబ విషయాలను షేర్ చేసుకున్నాం. నా కోసం అతను పుస్తకాలు కూడా కొనేవాడు. అతని దగ్గర చాలా డబ్బు ఉంది. కాని మా కుటుంబం ఈ స్నేహాన్ని మరో విధంగా అర్థం చేసుకుంది. అందుకే వారు మిమ్మల్ని తిరస్కరించారు. నేను జడ్జ్ అయ్యాక మా నాన్న దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు మీతో జరిగిన విషయం మొత్తం మా నాన్నగారు నాకు చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే నేను మా కుటుంబ సభ్యులను ఎందుకు ఇలా చేశారంటూ గట్టిగా అరిచాను. కుమార్తో ప్రేమలో ఉన్నాను అనుకుని అతనితో కలిసి జీవిస్తేనే బాగుంటుంది అనుకున్న విషయాన్ని వారు నాతో చెప్పారు. అందుకే మీ అత్తామామలను పంపించేశాము అన్నారు.
అప్పుడు వాళ్లకు అసలు విషయం చెప్పాను. కుమార్ నా స్నేహితుడని, నా చదువు విషయంలో సహాయం చేసేవాడని. నేను చెప్పినప్పుడు మా నాన్న చాలా బాధపడ్డాడు. విషయం తెలుసుకోకుండా పెద్ద తప్పు చేశానంటూ ఫీలవుతున్నాడు. మిమ్మల్ని వచ్చి కలవలేక కుమిలిపోతున్నాడు అని చెప్పింది. మంజుల ఈ విషయం చెప్పగానే రాకేష్ మరియు అతని కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందించారు. మంజుల ఈరోజు కూడా తమతో కలిసి జీవించటానికి తమ ఇంటికి వచ్చిన విషయాన్ని వారు నమ్మలేకపోయారు. అప్పుడు రాకేష్ మాట్లాడుతూ, చూడు మంజుల, నీకు ఏదైనా ఒత్తిడి అనిపిస్తే నేను అస్సలు బలవంతం చేయను. నువ్వు ఎవరితో అయినా ఉండవచ్చు. నేను దాన్ని అస్సలు పట్టించుకోను అన్నాడు. అప్పుడు మంజుల మాట్లాడుతూ, నో రాకేష్, అలా కాదు. నిజానికి నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర్నుంచి, అంటే ఆ రోజు నుంచి నిన్ను నా భర్తగా అంగీకరించాను. నిన్ను వదిలి బ్రతకటం కష్టం. ఆ విషయం గురించి ఆలోచించలేను. కాబట్టి రాకేష్, అలాంటిదేమీ జరగదు అంటుంది. మంజుల, అప్పటి పరిస్థితులు వేరు, కాని ఇప్పటి పరిస్థితులు వేరు. ప్రస్తుతం నేను కార్పెంటర్ని, నువ్వు పెద్ద జడ్జివి. ప్రజలు మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు అంటాడు రాకేష్. అప్పుడు మంజుల మాట్లాడుతూ, మీరు కార్పెంటర్ కాకపోయినా నేను ఇప్పటికీ మీతోనే ఉంటాను. ఎందుకంటే జీవితంలో వివాహం అనేది ఒక్కసారే జరుగుతుంది. నేను ఒకసారి వివాహం చేసుకున్నాను. ఆ తర్వాత నా జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోను అంటుంది. ఆ తర్వాత మళ్లీ 2 కుటుంబాలు కలుస్తాయి. కలిసిన తర్వాత వాళ్ల సమస్యలన్నీ దూరమైపోతాయి. ఆ తర్వాత రాకేష్ మంజులతో కలిసి సంతోషంగా జీవితాన్ని గడపటం మొదలు పెడతాడు. ఆమె ఎక్కడ పనిచేసినా రాకేష్ని తన వెంట తీసుకెళ్లేది. కొన్ని రోజుల తర్వాత మంజుల కొంత డబ్బును దాచి రాకేష్ని ఒక మంచి జాబ్లో పెట్టేస్తుంది. ఈ ఉద్యోగంలో రాకేష్ రాత్రింబవళ్లు కష్టపడతాడు. ఆ తర్వాత అతను ఫర్నిచర్ తయారు చేసే ఒక చిన్న సంస్థను ఏర్పాటు చేసుకుంటాడు. రాకేష్ ఫర్నిచర్ పనులు బాగా చేసేవాడు. రాకేష్ పని చక్కగా జరుగుతూ ఉంటుంది. అలా ఒకరోజు మంజుల అతన్ని కుమార్కి పరిచయం చేస్తుంది. అప్పుడు అతని గురించి ప్రతీదీ చెబుతుంది. రాకేష్ అంతా విని కుమార్ని ఆప్యాయంగా పలకరించాడు. ఇలా మంజుల కథ అందరికీ తెలుస్తుంది. ఇక అమ్మాయి అంటే ఇలా ఉండాలని అందరూ అనుకుంటూ ఉంటారు. తండ్రి వద్దన్నా ఆమె తన జీవితం గురించి సరైన నిర్ణయం తీసుకుందని ప్రజలందరూ మంజులను అభినందిస్తారు. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.